ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం కాదు, ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం అంతా ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చుని నుంచుని మాట్లాడుకోవడానికి కూడా భయపడ్డటువంటి పరిస్థితి తీసుకొచ్చి దాదాపు 2 సంవత్సరాల పాటు 3 సంవత్సరాల పాటు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళింది ఏదైనా ఉందంటే ఆనాటి కరోనా. అలాంటి విచిత్ర పరిస్థితుల నుంచి బయటపడ్డటువంటి సందర్భంలో ఇప్పుడు ఎదురవుతున్నటువంటి చిక్కులు ఏంటంటే అప్పుడు పూర్తిగా పరీక్షించకుండా పైపైన పరీక్షలు చేసి వదిలేసినటువంటి వ్యాక్సిన్స్ వలన వస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సమస్య ప్రపంచాన్ని పట్టిబిడుస్తోంది. అందులో ఏదైతే వన్ ఆఫ్ ద వ్యాక్సిన్ mRNA వ్యాక్సిన్కి సంబంధించి 3 లక్షల పీపుల్ మీదన పరీక్షించారట 30 నెలల పాటు. పరీక్షిస్తే ఇందులో రిస్క్ ఆఫ్ క్యాన్సర్, ఎనీ క్యాన్సర్ వచ్చేటికి 23% ఏదో క్యాన్సర్ వస్తుందని తెలియదట. బ్రెస్ట్ క్యాన్సర్ 54% అంట, బ్లాడర్ క్యాన్సర్ 62% అట, కొలరికెటల్ క్యాన్సర్ 35%, కొలెటరల్ క్యాన్సర్ 35% అన్నటువంటి దాన్ని తేల్చారు. ఏది ఈ టెస్టులు చేయించినటువంటి 3 లక్షల మందిలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎదురైనటువంటి అంశానికి సంబంధించి.